సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకి పేరు ఖరారైంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మై నేమ్ ఈజ్ రాజు, రాజు, మెరుపు, అలా కొన్ని పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్ గా మెగా పవర్ స్టార్ బ్రూస్లీ అనే పేరుకి ఫిక్స్ అయిపోయాడు. నా కొత్త సినిమా పేరు బ్రూస్లీ ది ఫైటర్ అని రామ్ చరణ్ సోషల్ నెట్వర్క్ పేజ్ లో పోస్ట్ చేసి అభిమానులకి సమాచారం ఇచ్చారు. పోతే ఈ టైటిల్ కి సంబంధించి మిక్స్డ్ రిపోర్ట్స్ రావటం మాత్రం కొంత చిత్ర రూపకర్తల్ని కలవరానికి గురి చేసిందన్నది సమాచారం. కొంతమంది మెగా అభిమానులతో పాటు సినిమా విశ్లేషకులు ఈ టైటిల్ కి సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదేమిటి అంటే, బ్రూస్లీ టైటిల్ బానే ఉంది, కానీ ఈ టైటిల్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో, డబ్బింగ్ సినిమా అనుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అలా కాకుండా ఏ ఫైటర్ అనో, మెరుపనో, ఇంకేదైనా క్యాచీగా ఉండే టైటిల్ పెడితే బాగుంటదేమో అని అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తానికి ఈ ఫీడ్బ్యాక్ చిత్ర యూనిట్ ని కొంత ఆలోచనలో పడేసిందని వినిపిస్తా ఉంది. కానీ ఈ టైటిల్ కి సంబంధించి మెగా పవర్ స్టార్ మాత్రం పూర్తి కాన్ఫిడెంట్ తో ఉన్నారు అని తెలుస్తుంది. కాబట్టి దాదాపు ఈ సినిమా టైటిల్ మారే అవకాశం ఉండకపోవచ్చు. అయినా ఇలాంటి సమస్యలు చిన్న హీరోలకి లేదా ఫామ్ లో లేని హీరోలకి ఇబ్బంది అనిపించాలి. కానీ మెగా పవర్ స్టార్ కి ఏంటంటే, చెర్రీ చెయ్యేస్తే ఏదైనా రచ్చే. అన్ని అంశాలని అనుకూలంగా ఏర్పాటు చేసుకుని మూలనున్న ముసలమైన హిట్ కొట్టిద్ది. అన్ని కాకపోయినా కొన్నైనా జడ్డు విషయాల్ని ఛాలెంజ్ గా తీసుకుని వాటిని చేసి హీరో అనిపించుకునేవాడే నిజమైన స్టార్. మెగా పవర్ స్టార్ లో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. అందరూ మెచ్చుకున్న దానికి పాపులారిటీ తీసుకురావడం ఏం గొప్ప కాదు అన్న దాన్ని ఒప్పించి పాపులర్ చేస్తేనే గొప్ప. అయినా బ్రూస్లీ అనే పేరు ఎవరికి తెలీదు, ఎంత పాపులర్ అయినా. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే, బ్రూస్లీ అనే పేరు మీద కొన్ని అపనమ్మకాలు ఉన్నాయి. వాటిని మెగా పవర్ స్టార్ ఈ సినిమాతో కడిగేసి బ్రూస్లీకి నివాళి ఇవ్వబోతున్నాడు అని. అలానే ఇంకో విషయం కూడా అనిపిస్తా ఉంది. సమస్య లేచింది కాబట్టి ఇప్పటి వరకు ప్రపంచం మొత్తానికి ఒక్కడే బ్రూస్లీ. సినిమా విడుదలైన దగ్గర నుంచి తెలుగు వాళ్ళందరికీ ఇద్దరు బ్రూస్లీలు ఉంటారేమో. ఎన్ని విశేషాలు ఉన్నప్పటికీ ఆ పేరు మీద మాత్రం కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటిని రామ్ చరణ్ సినిమా విడుదలైన తర్వాత క్లియర్ చేయబోతున్నాడని అనుకుందాం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బుల్టాన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీ అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.